హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇది మండే వ్లాగ్ అండి. ఈరోజైతే నేను మజ్జిగ చారు ఇంకా బంగాళదుంప కుర్మా అయితే చేయబోతున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఎండగా ఉంటుంది. అందుకే ఇంకేం కర్రీ ఉండకూడదు. ఇంకా సండే కూడా ఫుల్ నాన్ వెజ్ అయిపోయిందని ఈరోజైతే మజ్జిగ చారు చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టమన్నారు. టీ అయితే పెట్టేసి ఇస్తున్నాను. అలా నేను కూడా తాగుతున్నాను. అతనికి టీ ఇచ్చేసి నేను టీ తాగి ఇంకా వంట అయితే రెడీ చేసేస్తా. ఇంకా టైం అయితే అప్పటికే 10 అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టిఫిన్ కోసం అని దిబ్బట్ల కోసం అని రుబ్బు అయితే వేసేస్తున్నాను. గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తున్నా. ఇంకొక పక్క ఇది అవుద్ది. ఈ లోపు నా వంట అంతా అయిపోయేసరికి ఇంకా అది కూడా అయిపోతే మొత్తం అన్నీ కూడా వర్క్ అంతా అయిపోద్దని ఇలా మేనేజ్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసాను. ఇంకా అదిగోండి ఒక పక్క ఫస్ట్ అయితే బంగాళదుంప కుర్మా కోసం అయితే బంగాళదుంపలు అయితే ముందు ఉడకబెట్టేస్తే ఉప్పు పసుపు వేసి ఇంకా నెక్స్ట్ ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకుంటే ఇంక ఈజీగా నా వర్క్ అయితే అయిపోద్ది అని చెప్పేసి మొత్తం అంతా రెడీ చేస్తున్నాను. ఇంకా ఒక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా బంగాళదుంప కుర్మా కోసం. ఇంకా మజ్జిగ చారు అనేది షార్ట్స్లో పెట్టాను. ఎవరైతే చూడకపోయినా షార్ట్స్లో చూడండి, ఇందులో ఉండదు. షార్ట్స్లో పెట్టా మజ్జిగ చారుది. ఇందులో ఓన్లీ బంగాళదుంప కుర్మా ఎలా చేయాలని మాత్రమే పెట్టాను. ఇంకా షార్ట్స్లో చాలామంది చూడలేదు, చూడండి ఒకసారి. ఇదిగోండి ఇంకా పోపులు, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా చలాపలుకులు అయితే వేసుకుంటున్నా. ఇంకా మొత్తం అయితే రెడీ అవుతుంది. ఒక పక్క బంగాళదుంపలు అయితే ఉడికిపోతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. రైస్ కూడా ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకుంటాను. మొత్తం అన్నీ అయిపోద్ది. పప్పు అయితే అదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఇంకా తీసేయాలి దీన్ని కూడా. రైస్ ఒక పక్క దగ్గరికి అన్నం ఉడికిపోతుంది. ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. బంగాళదుంపలు అనవసరంగా తపాలలో పెట్టాను. కుక్కర్లో పెట్టేసి ఉంటే ఈ పాటికి అయిపోతాను. ఇంక పెట్టేసాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి మార్చలేదు. రైస్ అయితే అయిపోయింది. అన్నం మార్చలేను, డైరెక్ట్గా ఇలాంటిది ఒకటి కొనుక్కున్నా. దీంట్లో వేసేస్తే నీట్గా గంజి సెపరేట్ అయిపోద్ది, బాగుంటుంది. రైస్ కుక్కర్లో అన్నం తినకూడదని అంటున్నారు కదా, అందుకే ఇంక ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే సరిగ్గా వార్చడం రాదు నాకు, అది ఎప్పుడు చేతికి పడుతుంది. ఇలా అయితే ఈ గిన్నెలో అయితే వేసేస్తే నీట్గా అయిపోద్దని వార్చిన దస్తా కొనుక్కున్నాను అనమాట. అన్నం అయితే అయిపోయింది. ఇంకా బంగాళదుంప కుర్మా అయితే రెడీ అవుతుంది. మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను బంగాళదుంప కుర్మా ఎలా చేయాలనేది. చాలా సింపుల్ అండి. జస్ట్ కళాయిలో ఆయిల్ వేసి పోపులన్నీ వేయాలి. ఫస్ట్ పోపులన్నీ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అదిగో హీట్ ఎక్కింది. నెక్స్ట్ పోపులన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పలుకులు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ వేసుకోవాలి. అప్పుడైతే శనగపలుకులు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి, పచ్చిగా ఉండకుండా. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి ఉప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలి. జస్ట్ ఈ ఉల్లిపాయల్లోనే కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా బంగాళదుంపలు వేస్తాయి అనమాట, బాగోదనమాట. ఆయిల్లో బాగా కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం ఉడకపెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా పేస్ట్లా చేసేసి మొత్తం వేసి కలిపేయాలి. అంతే, చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీ అయిపోతుంది బంగాళదుంప కుర్మా. దీన్ని మజ్జిగ చారుతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదిగోండి సింపుల్గా రెసిపీ అయితే అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చూస్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈ వంట అంతా అయిపోయింది. మొత్తం రుబ్బు అన్నీ తీసేసాను. ఇంకా మిగిలినగా ఇన్ని గిన్నెలు వచ్చాయన్నమాట. వీటిని ఇప్పుడే కడిగేసుకుంటే ఇంక ఈవినింగ్ అయితే పని అయితే తగ్గుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే కడిగేసుకుంటున్నా. ఇంక వీటిని ఇవి కూడా కడిగేస్తే, లేకపోతే అప్పుడువి కలిపి చాలా ఎక్కువైపోతాయి. ఈవినింగ్ ఇంకా సింక్ అంతా నిండిపోద్ది, చిరాగ్గా ఉంటుందని ఇప్పుడే చేసేస్తా. వంట అయిపోగానే ఒకసారి గిన్నెలు కడిగేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా పని కూడా తర్వాతకి తక్కువగా ఉంటుంది. ఇంకా గ్రైండర్ కూడా కడిగేసి ఎండలో పెట్టేస్తున్నాను. ఇంకా గ్రైండర్ పని కూడా ఏం లేదు. ఇంకా మొత్తం గిన్నెలన్నీ తెచ్చి సర్దేస్తున్నా. మేమైతే మధ్యాహ్నం పడుకొని అయితే లేచాము. ఇది ఈవినింగ్ అనమాట.
బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను మార్నింగ్, అవి ఎండిపోయాయి. నీట్గా ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ సపరేట్గా, ఇంకా కబోర్డ్స్లో పెట్టాల్సిన నార్మల్ డైలీ వేర్ అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈవినింగ్ ఒకసారి ఇల్లు అయితే తుడిచేసి ఇంక నీట్గా అయితే చేసేస్తా. సింపుల్గా అయిపోద్ది, బేగా అయిపోద్ది. ఎందుకంటే ఈవినింగ్ అనేది చాలా చెత్తగా ఉంది, అందుకే మళ్ళీ ఇల్లు తుడుస్తున్నాను. హాల్ అంతా కూడా మా వాడు ఈరోజు కచ్చడా అయితే చేసేసాడు, అందుకే ఇల్లు అయితే తుడుస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.